అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు వీడియోలో టేస్టీ క్యాబేజీ మరియు క్యాప్సికమ్ కర్రీ అండి. ఈ క్యాబేజీ మరియు క్యాప్సికమ్ కర్రీ వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నేను వీడియోలో చూపించిన విధంగా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. అలాగే మీరు టేస్ట్ చేశాక ఈ రెసిపీ బాగుంటే నాకు కామెంట్ షేర్ చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే స్టెప్ బై స్టెప్ సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీ ఎలా తయారు చేసాలో మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఇక ఇప్పుడు మనం ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. క్యాబేజీ క్యాప్సికమ్ కర్రీ కోసం క్యాబేజీని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 2 times వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్లో వాటర్ వేసుకొని డస్ట్ అనేది లేకుండా క్లీన్ చేసుకుందాం. మీరు ఈ విధంగా వాటర్లో క్లీన్ చేయడం వల్ల డస్ట్ అనేది ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు క్యాప్సికమ్ అలాగే క్యాబేజీ కలిపి ట్రై చేయండి, రుచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ని మనం ఇందులోంచి పూర్తిగా తీసేయాలి. 2 times వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మీడియం సైజు ఆనియన్, ఒక 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు క్యాప్సికమ్, 2 మీడియం సైజు టమాటా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు వీటిని కూడా మనం వాటర్లో క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం క్యాప్సికమ్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా టమాటాను కూడా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా టమాటా కూడా పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఆనియన్ చిన్న ముక్కలుగా కాకుండా అలా అని పొడవుగా కాకుండా ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. ఈ విధంగా పెద్దగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్యాబేజీ క్యాప్సికమ్ కూర అనేది తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. మీరు మంట అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గిన్నెను వేడి చేసుకోండి. అదేవిధంగా 3 tablespoons వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 teaspoon వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని జస్ట్ 1 minute ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఆనియన్ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీరు మంట అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి మరియు ఆనియన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్యలో కలుపుతూ ఆనియన్ పచ్చిమిర్చిని మంచి రంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ ఈ రంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్క కూడా వాటర్లోంచి తీసేసి గిన్నెలోకి వేసుకోవాలి. ఈ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలా కలిపేసుకోండి. ఆయిల్లో ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మీరు మూత వేసుకొని ఈ క్యాబేజీ ముక్కలు ఒక 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్యలో కలుపుతూ క్యాబేజీ ముక్కలను ఉడికించుకోవాలి. ఇదే విధంగా ఇంకాస్త ఉడకాలి. ఇంకాస్త ఉడికేంత వరకు మీరు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్యలో కలుపుతూ క్యాబేజీని ఉడికించుకోండి. క్యాబేజీ ఒక 60% 70% ఉడికిన తర్వాత ఇందులో 1/2 teaspoon వరకు పసుపు వేసుకోండి. అలాగే 1/2 teaspoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు
కంటిన్యూగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు అనేది వేసుకున్న తర్వాత అదే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూగా కలపండి. అడుగు అనేది అంటుకోకుండా మనకు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే టేస్ట్ కూడా రుచిగా ఉంటుంది. ఒకసారి వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. ఈ విధంగా 1 మినిట్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మరియు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మరియు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిసేలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరి మధ్య మధ్యలో కలుపుతూ క్యాబేజీ మరియు క్యాప్సికమ్ టమాటా మంచిగా ఉడికేంత వరకు మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం మనకు ఉడకడానికి 5 నుంచి 6 నిమిషాల వరకు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు మూత వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా. అలాంటప్పుడు ఇంకా కర్రీ అనేది ఎంత టేస్ట్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు మూత వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనకు టమాటా క్యాప్సికమ్ క్యాబేజీ ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది టేస్ట్ చేస్తూ యాడ్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మొత్తం కలిసేలా కలిపేసుకోండి. మీరు కలుపుకున్న తర్వాత మీరు మంట ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు కారం మరియు ఉప్పు అనేది ముక్కలకు పట్టడం కోసం మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు మూత వేసుకొని ఉడికించుకుంటే మనకు పర్ఫెక్ట్గా ముక్కలు అనేవి పూర్తిగా కారం ఉప్పు ముక్కలకు పట్టి మంచిగా ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాలు మూత వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత జీరా పౌడరు 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకొని అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇది కూడా అంతా కలిసేలా కలుపుకొని అదే లో ఫ్లేమ్లో మళ్ళీ మూత వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే అంతే, మనకు వేడివేడిగా క్యాబేజీ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు రైస్లోకి తింటారా, చపాతీలోకి తింటారా, మీ చాయిస్. దేంట్లోకైనా అదిరిపోతుంది. ఇప్పుడు మూత వేసుకొని ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అవుతూ మనకు పదార్థాలన్నీ మంచిగా ఉడికి ముక్కలకి అంతా కారం ఉప్పు మసాలా అంతా పట్టుకొని మంచిగా ఫ్రై అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, మనకు వేడివేడి క్యాప్సికమ్ అలాగే క్యాబేజీ కర్రీ రెడీ. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ చేశాక టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.